వచ్చిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెరిగినట్టుగా తెలుస్తోంది. 80 సీట్లు గెలుస్తామన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఆ క్లారిఫికేషన్తో చెప్తా ఉన్నారు. బట్ నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులు ఏంది అంటే అక్కడ ఇంకో రెండు పార్టీలు కూడా మీకు అపోజిషన్లో పోటీ చేయబోతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లీడర్లు స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళందరినీ కాదని 80 సీట్లు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఫస్ట్ మా టీవీ వ్యూవర్స్కి గుడ్ ఈవినింగ్ అన్నగారు మీరు అంటున్నారు చూడు పాసిబిలిటీ ఎట్లా అపోజిషన్లో బీజేపీ కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది అంటున్నారు కదా అన్నగారు. ఈ 80+ మా పీసీసీ అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడడానికి రీజన్స్ ఉన్నాయి. అంటే ఈ రోజే మాట్లాడట్లేదు, మేము నిన్నటి కర్ణాటక ఎలక్షన్ చూసే మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు లాస్ట్ 6 months 7 months ఆర్ లాస్ట్ 9 years రూలింగ్లో బీఆర్ఎస్ రూలింగ్లో హిస్టారికల్ ఆస్పెక్ట్ చూసి మాట్లాడాలి మనం. ఇప్పుడు బండి సంజయ్ గారు అంటున్నారు లాస్ట్ 9 yearsలో వాళ్ళు చేసింది ఏందో, తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏందో. ఇక్కడ ఏది కాళేశ్వరంలో కరప్షన్ ఉందని బీజేపీ అధికార పార్టీ హోమ్ మినిస్టర్ చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ చెప్తారు, వాళ్ళ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ చెప్తాడు. బండి సంజయ్ అన్న గారు అంటున్నారు కదా సింగిల్గా బరిలో దిగుతాము, మేము కూడా 100 సీట్లు తీసుకుంటామని. నాకు తెలిసి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ బియాండ్ ఇమాజినేషన్, అది హైపోథెటికల్. అది ఇప్పుడు అన్నగారు వాళ్ళ హిస్టారికల్ చూడాలి, వాళ్ళు చేసిన పనులు ఏంది, తెలంగాణ సమాజానికి వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంది, వాళ్ళ పట్ల పేదలు ఏ వ్యూతో ఉన్నారు, మైనారిటీస్ ఏ వ్యూతో ఉన్నారు, యువత ఏ వ్యూతో ఉన్నారు, ఓల్డ్ ఏజ్ ఏ వ్యూతో ఉన్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ రానక ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాంటప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంది? యువతకు లీకేజ్ జరిగింది ఇక్కడ, అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంది? రైట్, ఇప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం ఎంత చేశారు, ఏం సాధించారు, ఏమి ఇచ్చారు తెలంగాణ సమాజానికి? వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వస్తారు, పిఎం మోడీ గారు వస్తారు, బండి సంజయ్ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వస్తారు, తరుణ్ చుగ్ గారు వస్తారు, బహిరంగ సభలు పెడతారు. కానీ తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏంది? వాళ్ళు సెంట్రల్లో పవర్లో ఉన్నారు. ఎప్పుడైనా దండాగా నిలబడ్డారా, ముందు నిలబడతారా అన్న ప్రజల్లో కాన్ఫిడెన్స్ లేదు. అది వాళ్ళు మాత్రం 100 సీట్ అనడం అది హైపోథెటికల్. నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్కి వస్తే 9 years రూలింగ్లో డంకా బజాయించి చెప్తాము 100 సీట్లు కొట్టబోతున్నామని. నిజానికి ఆ 100 సీట్లు వాళ్ళు ఇన్సెక్యూర్ అవుతున్నారు, అవి రిస్క్లో ఉన్నాయి, కాపాడుకోవాలని రామన్న అంటున్నారు. ఇక్కడ మీరు తెలంగాణ ప్రజానికం చూస్తే 9 yearsలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అబద్ధ హామీలు, ఎలా అయితే బీజేపీ 2 కోట్ల జాబ్లు ఇస్తాము నేషనల్ లెవెల్లో అని అబద్ధాల హామీలు చెప్పి అధికారం చేజిక్కించుకున్నారో, నల్లధనం తీసుకొస్తాము, రైట్, జన్ ధన్ యోజనలో 15 lakhs ఇస్తామని అన్ని అబద్ధాల హామీలు చెప్పేసి చైనా ఆక్యుపై చేసుకుంది, అది ఇది చెప్పిరుగా, ప్రజానికానికి ఒప్పించిరుగా, డిమానిటైజేషన్ చేసి పేదవానికి ఇబ్బంది పెట్టిరుగా. వాళ్ళు అబద్ధాల హామీలు చేసి సెంట్రల్లో పవర్లో వచ్చారు. బీఆర్ఎస్ కూడా అదే విధంగా దళితుడు సీఎం అని 3 ఎకరాలు ఇస్తామని, రైట్, ఇవన్నీ అబద్ధాల హామీలు చెప్పి అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అధికారం చేజిక్కించుకున్న 9 years రూలింగ్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అన్నది ప్రజలకైతే తెలుసు అన్నగారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్లో మాట్లాడట్లేదు. ఇక్కడ నేను రియాలిటీ మాట్లాడుతున్నా, రియాలిటీ అండ్ క్రెడిబిలిటీ ఆన్ మై పీసీసీ. ఇప్పుడు మా పీసీసీ ఉన్నారు, మాట్లాడితే ఎక్స్ట్రీమ్ క్రెడిబిలిటీతో మాట్లాడతారు. కర్ణాటక ఎలక్షన్ ముందు ఆర్టీవీ అనే ఇంటర్వ్యూలో మీరు చూడండి, అధికారంలో వస్తాము 125 to 136 సీట్స్ కొడదామని ఎగ్జాక్ట్గా అదే నెంబర్ దిగింది ఆడ. ఇప్పుడు మా పీసీసీ అంటున్నారు 80+ సీట్లు మేము కష్టపడితే డెఫినెట్గా కొట్టేస్తామని. మేము కష్టపడుతున్నాము. ఇప్పుడు లాస్ట్ 9 yearsలో సింగిల్ మ్యాన్గా ఒక్కడే పోరాడుతున్నారు కేసీఆర్తో, బీఆర్ఎస్ పార్టీతో, అది రేవంత్ రెడ్డియే. కాంగ్రెస్ క్యాడరు కింది స్థాయి నుంచి ఈ పొద్దు వరకు మేము చాలా ఎనర్జైజ్ అయ్యాం. ఏది కర్ణాటక ఎలక్షన్స్ మాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది, ఓకే. కానీ ఇవన్నీ పక్కన పెడితే మా ఫార్మర్స్ డిక్లరేషన్ కానివ్వండి, యూత్ డిక్లరేషన్ కానివ్వండి, మేము ఇచ్చిన హామీలు, ఇప్పుడు నిరుద్యోగ అభివృద్ధి అని బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, ఫాల్స్ ప్రామిస్ చేసింది, ఇప్పుడు మేము భరోసా ఇస్తున్నాం. నిరుద్యోగులు నిరసన ర్యాలీ అని, నిరసన జంగ్ అని, ఏది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము, మేమున్నాము ఉద్యమకారులకు, ఫ్యామిలీకి అని మా యూత్ డిక్లరేషన్లో అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేము వెల్ఫేర్ ఓరియంటెడ్లో తీసుకెళ్తున్నాము, ప్రజానికానికి చైతన్యవంతం చేస్తున్నాము, పోరాడుతూనే ఉన్నాము. ఆ బేసిస్ మీద 80+ అన్నాం. ఏదో ఊకే మాట్లాడడం మేము ఇతరుల పీసీసీ లాగా. మీకు రామన్న గురించి తెలుసు కదా, షో ఆఫ్ ఎట్లు ఉంటాయి.